ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి స్తుతి కలుగును గాక. దేవుని వాక్యం సెలవిస్తుంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 17వ వచనం. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనగా ఆయన నీకు నియమించిన శాసనములను కట్టడాలను జాగ్రత్తగా ఆచరింపవలను. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞలను పాటించాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించాలి. ఎంతమంది పాటిస్తున్నారు దేవుని ఆజ్ఞలను? నీకు ఆయన నియమించిన శాసనము కట్టడాలను జాగ్రత్తగా ఆచరింపవలెను. దేవుని స్తోత్రం. శాసనములు కట్టడములు జాగ్రత్తగా ఆచరించాలి. దేవుని ఆజ్ఞలకు లోబడాలి. ఈరోజు ఎంతమంది దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నారండి? దేవుని మాట ఎంతమంది వింటున్నారు? మనకు నచ్చినట్టు మన ఇష్టానుసారంగా మనకు ఏది నచ్చితే అటువైపు పరిగెత్తుతూ మన ఆలోచన ఏది ఉంటే ఆ కార్యాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఆ పనులు చేసుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. దేవుని ఇష్టము లేదు, దేవుని చిత్తము లేదు, దేవుని ప్రణాళిక లేదు. అసలు దేవుణ్ణే ఇన్వాల్వ్ చేయట్లేదు మన జీవితంలో. అందుకే ఈరోజు నీ జీవితంలో దేవుని ఆజ్ఞలకు లోబడకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతూ, నీకు నచ్చిన చోటుకు నువ్వు వెళ్తూ, నీకు నచ్చిన దారిలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీ ఇంట్లో ఏ ఆశీర్వాదం లేదు, నీ జీవితంలో ఏ మార్పు లేదు. ఎందుకు ఎండిపోయిన స్థితిలో ఉన్నావంటే దేవుని మాటకు లోబడలేదు కాబట్టి. ఎందుకు నీ పరిస్థితి భయంకరంగా పాడైపోతుందంటే దేవుని ఆజ్ఞలకు లోబడి లేవు. దేవుని ధర్మశాస్త్రము ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఒక్క ఆజ్ఞ కూడా పాటించకపోయినా మనం పాపములో పడినట్టే. ఈరోజు ఆజ్ఞలకు లోబడకుండా, ఆయన శాస్త్రములకు లోబడకుండా, మనకు నచ్చిన పని చేస్తూ, మనకు నచ్చిన కార్యాల కోసం మనం పరిగెత్తుతూ, మన జీవితంలో అల్పకాలము సంతోషములను వెతుక్కుంటూ మనం పరిగెత్తున్నాం కాబట్టి ఇంట్లో శాపాలు, పాపాలు, కార్యాలు లేక, ఆశీర్వాదాలు లేక, ఏమీ లేకుండా ఎండిపోయిన స్థితిలో ఉన్నాం. ఎందుకు నీ జీవితంలో ఇన్ని సంవత్సరాలైన కార్యాలు జరగట్లేదు? నువ్వు తెలిసి తెలియక దేవుని మాటకు లోబడకుండా ఎన్నోసార్లు తప్పిపోయి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికినావు కాబట్టి ఈరోజు నీ ఇంట్లో నీ ఆశీర్వాదాలు కోల్పోయినవి. ఈరోజు నీ లైఫ్లో ఏమి లేదు. దేవుడు ఒక మాట చెప్తే నువ్వు ఇంకో మాట చేస్తున్నావు. దేవుడు ఒక చోట వెళ్ళమంటే నువ్వు ఇంకో చోట వెళ్తున్నావు. అంతా మన ఇష్టం అయిపోయిందండి. ఎవరి ఇష్టానుసారంగా వారు బ్రతుకుతున్నారు. ఎవరికి నచ్చినట్టు వారు జీవిస్తున్నారు. అసలు దేవుడనే మాటకు భయమే లేదు, భక్తి లేదు. అంచె దినాలు ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా లైట్గా తీసుకుంటున్నారు. దేవుని నామాన్ని పక్కన పడేస్తున్నారు. అసలు ఆయన వైపే చూడట్లేదు. భయము లేదు, ఉపవాస ప్రార్థనలు లేదు, ఇంట్లో డైలీ ప్రేయర్స్ లేవు, వాక్యం చదవడం లేదు, దేవుడంటే భయము లేదు, ప్రతి ఆదివారం సంఘానికి పోవడం లేదు, అసలు ఆయన వైపే చూడడం లేదు. ఇంక నీ జీవితంలో ఎలా కార్యాలు జరుగుతాయి, ఏ ఆశీర్వాదాలు ఉంటాయి, ఎలా ముందుకు వెళ్తావు నువ్వు? దేవుని ఆజ్ఞలకు లోబడకుండా నువ్వు పక్కకు వెళ్ళిపోతున్నావు. జాగ్రత్త. ఒక దినమున తీర్పులు నిలబడవలసిందే. ఒక దినమున ఏమి జరుగుతుందో తెలీదు. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. అన్ని దినములు మనకు అనుకూలముగా ఉండవు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కడ పడిపోతున్నావు? ఎందుకు నేను ఇంత బాధ అనుభవిస్తున్నా? ఈ అనారోగ్యం ఎందుకు అనుభవిస్తున్నా? నేను ఈ బంధకాల్లో ఎందుకున్నాను? నాకెందుకు సహాయం రావట్లేదు? నేను ఎందుకు ఈ భారమైన పరిస్థితులు మోస్తున్నాను? నాకెందుకు దేవుడు హెల్ప్ చేయట్లేదంటే నీ చేతులారా నువ్వే చేసుకుంటున్నావు. నీకు నచ్చిన దారిలో నువ్వు వెళ్ళినావు కాబట్టి ఈరోజు ఆ బాధ అనుభవిస్తున్నావు. నీకు నచ్చిన ఆలోచన ప్రకారం నువ్వు నడిచినావు కాబట్టి ఈరోజు ఆ బంధకాల్లో నువ్వు ఇరికిపోయినావు. నీకు నచ్చినట్టు నీకు సంతోషకరమైంది ఏదో నీకు నచ్చింది నువ్వు చేస్తూ సంతోషపడ్డావు లోకంలో కాబట్టి ఈరోజు ఆ పాపము, శాపము నిన్ను తాకుతూనే ఉంది, నిన్ను వెంటాడుతూనే ఉంది. మనకు నచ్చినట్టు మనం చేసుకొని దేవుడు నాకెందుకు సహాయం చేస్తలేడంటే అది చాలా తప్పు. నువ్వు ఆజ్ఞలకు లోబడకుండా, దేవునికి భయపడకుండా, నీకు నచ్చినట్టు వెళ్ళిపోయి అక్కడ బోల్తా పడిపోయి అక్కడ దెబ్బ తినేసి వచ్చి మరలా ప్రభువా నన్ను పట్టించుకోవట్లేదన్నావంటే ఆ తప్పు మనదే, నీదే అవుతుంది. ఆ తప్పు దేవుడిది కాదు. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఈ లోకంలో బ్రతకడానికి ఒక పద్ధతి ప్రకారం, ఒక కండిషన్తో దేవుడు మనని బ్రతకమని చెప్పినాడు. ఆ కండిషన్స్ మనం విడిచిపెడుతున్నాం. ఆ కండిషన్సే దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మనం జీవించట్లేదు. ఈరోజు 10 ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా? మన బ్రతుకులు ఏమైపోతున్నాయి? మనం ఏ ఆజ్ఞను తప్పిపోతున్నాం? ఆజ్ఞ, ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసి అంటే ఒక్క ఆజ్ఞ విడిచిపెట్టినా కూడా పాపమేనట. నువ్వు ఒక్క ఆజ్ఞ కూడా పాటించట్లేదు. అందుకే నీ జీవితంలో అనారోగ్యం, ఆ పాపము, ఆ దోషముల శాపములు నిన్ను వెంటాడుతున్నాయి. ఎవ్వరికి భయం లేదండి. నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు దేవుడు. నీకు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చి, మంచి భార్యనిచ్చి, మంచి భర్తనిచ్చి, బిడ్డలనిచ్చి నిన్ను ఆశీర్వదిస్తుంటే
నువ్వు దేవుని ఆజ్ఞలకు లోబడకుండా నీకు నచ్చిన నువ్వు చేసి నువ్వు పాపంలో పడిపోయి ఆ పాపము చేసినందుకు దాని ప్రతిఫలం అనుభవిస్తూ ఈరోజు దేవుణ్ణి దూషించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? చాలా జాగ్రత్తగా వినండి. ఈ వంచె దినాలు ఏదో అనుకుంటున్నారు. ఏ నిమిషం ఏమి జరుగునో ఎవనికినూ తెలియదు. ఎవరు విర్రవీగొద్దు. ఎందుకంటే నాకేముందిలే, నాకేమి జరగదు అనుకోవద్దు. ఏ నిమిషం ఏం జరుగుతుందో తెలీదు. చాలా జాగ్రత్తగా ఉండి ఈ రాత్రికే దేవుని రాకడని ఎప్పటికప్పుడు ఇప్పుడే ఇదే లాస్ట్ రోజేమో ఈ రాత్రికే వస్తాడేమో దేవుడని భయముతో భక్తితో దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళు. దేవుని ఆజ్ఞలు పాటించు. ఆయన ధర్మశాస్త్రం ప్రకారం, శాసనాల ప్రకారం, కట్టడాల ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళు. ఆశీర్వదించబడతావు. నువ్వు తెలిసి తెలియక ఏ పొరపాటు చేసినా ఈరోజు నన్ను క్షమించయ్యా, నీ ఆజ్ఞలు నేను తప్పిపోయినాను, ఇక్కడి నుంచి నీ కోసం బ్రతుకుతాను, నువ్వు చెప్పినట్టుగా నేను వింటాను ప్రభువా, నీకు నచ్చినట్టుగా నేను చేస్తానయ్యా, నీ శాసనంలో నేను గైకొని నీ ధర్మశాస్త్రం నేను పాటిస్తూ నీ ఆజ్ఞల చొప్పున నేను వింటూ ముందుకు వెళ్తాను ప్రభువా అని నువ్వు తీర్మానం తీసుకో. ఖచ్చితంగా మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ బిడ్డలను దీవించు. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యం వింటున్నారో, వాక్యం వింటున్న ఈ బిడ్డలలో ఏ తప్పులున్నాయో, తెలిసి తెలియక ఏ పొరపాట్లు చేసినారో అవన్నీ కూడా యేసు నామములో కొట్టివేస్తూ ఈ బిడ్డలను క్షమించి ప్రేమించి మరొకసారి వారిని రక్తముతో కడిగి వారిని ఆశీర్వదించి ముందుకు నడిపించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.